తెలంగాణ దోస్త్ 2025కి సంబంధించి మనకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. సో ఏంది ఆ అప్డేట్ అంటే మనకు ఇంట్రా స్లైడింగ్ ఫేజ్ 2 అని చెప్పి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసిర్రు అన్నట్టు. సో ఇంట్రా స్లైడింగ్ ఫేజ్ 2 అంటే ఏంది, ఎవరు ఎలిజిబుల్ అండ్ దాంతోపాటుగా ఎప్పటిదాకా టైం ఉంది, వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టాల్సి ఉంటుంది అని చెప్పి మనం అయితే ఈ వీడియో లోపల డీటెయిల్ అని అయితే మాట్లాడుకుందాం. మీరు మన ఛానల్కి ఒకవేళ కొత్త సంవత్సరం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మనం ప్రీవియస్గా ఇట్లాంటి వీడియోస్ చేసుకున్నాం అండ్ ఫర్దర్ కూడా తెలంగాణ దోస్త్ 2025కి సంబంధించి ఏం అప్డేట్స్ వచ్చినా కూడా మనం అయితే వీడియోస్ చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ షేర్ విత్ అవర్ ఫ్రెండ్స్. మనం ప్రీవియస్గా ఒక వీడియో అయితే వేసుకున్నాం, తెలంగాణ లోపల స్కాలర్షిప్ ఎట్లా అప్లై చేసుకోవాలని చెప్పి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ లోపల ఇస్తా. మీరు ఇంకా స్కాలర్షిప్ అప్లికేషన్ చేసుకోకపోతే తొందరగా మీ అప్లికేషన్ని కంప్లీట్ చేసుకోవాలి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఇంట్రా కాలేజ్ ఫేజ్ 2, ఇంట్రా కాలేజ్ ఫేజ్ 2 అంటే ఏంది అనే విషయానికి వస్తే, ఫస్ట్ ఆల్రెడీ మనకు స్పెషల్ ఫేజ్ కంటే ముందు ఇంట్రా కాలేజ్ ఫేజ్ 1 అని చెప్పి ఒకటి పెట్టారు అన్నట్టు, ఇంట్రా కాలేజ్ ఫేజ్ అని చెప్పి. ఈ ఇంట్రా కాలేజ్ ఫేజ్ లోపల ఏంది కదా అంటే, మనకు ఏదైతే కాలేజ్ వచ్చిందో ఆ కాలేజ్ లోపల మనం కోర్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు అన్నట్టు, ఓకేనా. సో దాన్ని మనం ఇంట్రా కాలేజ్ ఫేజ్ అంటాం. ఆల్రెడీ ఫేజ్ 1 అయిపోయింది, ఇది ఫేజ్ 2. సో ఈ ఛాన్స్ మళ్ళీ అయితే రాదు. సో ఇంట్రా కాలేజ్ ఫేజ్కి ఎవరెవరు ఎలిజిబుల్ అనే విషయానికి వస్తే, ఎవరికైతే ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అండ్ స్పెషల్ ఫేజ్ లోపల సీట్స్ వస్తాయో వాళ్ళందరూ కూడా ఈ ఇంట్రా కాలేజ్ ఫేజ్కి అయితే ఎలిజిబుల్ అవుతారు అన్నట్టు. సో దిస్ ఇస్ అ బెస్ట్ ఛాన్స్. మనకు వచ్చిన కాలేజ్ లోపల మనం కోర్స్ని చేంజ్ చేసుకోవడానికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఇట్లాంటి ఆపర్చునిటీ మళ్ళీ అయితే రాదు. కాబట్టి మనం ఏం చేయాలి కదా అంటే, దీన్ని ప్రాపర్గా యూజ్ చేసుకోవాలి. అండ్ ఈ ఇంట్రా కాలేజ్ ఫేజ్ 2కి మనకు 2 days మాత్రమే టైం అయితే ఇచ్చారు అన్నట్టు. సో ఎప్పుడెప్పుడు అని అంటే 24th August అండ్ 25th August 2 days మాత్రమే టైం అయితే ఇచ్చారు. మనకి రేపు అయితే లాస్ట్ డేట్ ఉంది. సో ఈ 2 days లోపలే మనం అయితే వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టాల్సి ఉంటుంది. సో తర్వాత 26th August, ఓకే, 24th 25th మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంది. అండ్ 26th August రోజు మనకు ఏ కోర్సులో సీట్ వచ్చింది అని చెప్పి అనౌన్స్మెంట్ అయితే చేస్తారు, రిజల్ట్స్. అండ్ మనం వెబ్ ఆప్షన్స్ ఎట్లా ఇవ్వాలి అనే విషయానికి వస్తే, ప్రాపర్గా మనం అయితే వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. మన కాలేజ్లోనే మనకు వేరే కోర్సుకు స్లైడ్ అయిదాం అనుకుంటున్నాం కాబట్టి, సో మనం ఏవైతే కోర్సెస్కి ఎలిజిబుల్ అవుతామో ఆ కోర్సెస్ మనకు లిస్ట్ అయితే చూపెడుతుంది, ఓకేనా. మీరు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళండి, మీ ఐడి అండి దోస్త్ ఐడి ఇచ్చి సెండ్ ఓటీపీ అంటే ఓటీపీ వస్తుంది. తర్వాత మీ దోస్త్ పిన్ ఇచ్చి లాగిన్ అయితే కాండి, క్యాప్చా కొట్టి. సో లాగిన్ అయిన తర్వాత మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి మనకు ఓపెన్ అవుతుంది అన్నట్టు. ఒకవేళ నీకు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అండ్ స్పెషల్ ఫేజ్లో సీట్ వస్తే మాత్రమే ఈ ఇంట్రా స్లైడింగ్ ఫేజ్ లోపల లేకపోతే ఇంట్రా కాలేజ్ ఫేజ్ లోపల వెబ్ ఆప్షన్స్ అయితే ఓపెన్ అవుతాయి అన్నట్టు. అండ్ మీకు అక్కడ చూపెడుతుంది మీ కాలేజ్ లోపల ఏ కోర్స్ లోపల ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయని చెప్పి. సో దాన్ని బేస్ చేసుకొని మీకు నచ్చిన కోర్సులో మాత్రమే వెబ్ ఆప్షన్ అయితే పెట్టండి. అండ్ స్పాట్ అడ్మిషన్లో ఎవరికైతే సీట్ వస్తుందో వాళ్ళైతే ఎలిజిబుల్ కాదు. ఈ వెబ్ ఆప్షన్స్ అనేది స్పాట్ అడ్మిషన్ వాళ్ళకి ఓపెన్ కావు. ఓన్లీ దోస్ లోపల కౌన్సిలింగ్ త్రూ ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళు మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అండ్ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు మీకు నచ్చిన కోర్సెస్ మాత్రమే పెట్టుకోండి. ఎందుకంటే మీకు ప్రీవియస్గా ఏదైతే కోర్స్ వచ్చిందో ఆ కోర్స్ నుండి ఇంకొక కోర్స్ కావాలనుకుంటున్నారు. సో వేరే కోర్సెస్ పెడితే అందులోకి స్లైడ్ అయ్యారు అనుకో, ప్రీవియస్లో జాయిన్ అవుతా అంటే ఛాన్స్ ఇయ్యరు అన్నట్టు, ఓకేనా. సో ఒకసారి నువ్వు వెబ్ ఆప్షన్ పెట్టినావంటే అది నువ్వు కావాలనుకొని పెట్టినట్టే. కాబట్టి సో నీకు ఇష్టం ఉన్నప్పుడు మాత్రమే వేరే కోర్స్ పెట్టుకో. ఈ కోర్స్ నచ్చది, ఇంకో కోర్స్ నచ్చదు అన్నప్పుడు మాత్రమే పెట్టుకో. ఒకవేళ నీకు ఎలిజిబిలిటీ ఏంటి, మంచి మార్క్స్ ఉంటే అండ్ మీ కాలేజ్ లోపల ఎవరు కూడా ఆ కోర్స్ని ప్రిఫర్ చేయకపోతే నీకు సీట్ వస్తుంది. కాబట్టి వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు జాగ్రత్త పెట్టారు. అండ్ మళ్ళీ ఇట్లాంటి ఛాన్స్ రాదు కాబట్టి మనం మళ్ళీ కోర్స్ చేంజ్ చేసుకోవడానికి ఉండదు. కాబట్టి మీకు వచ్చిన కోర్స్ కంటే బెటర్ కోర్సెస్ అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి ట్రై చేయండి. సో ఇట్లాంటి అప్డేట్స్ కోసం ఫాలో అవుతూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.